తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన నేరెళ్ల ఘటన బాధితులు మరోసారి తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని, నాటి పోలీసుల దాడుల్లో తాము అనుభవించిన నరకం ఇంకా కళ్ల ముందే కదలాడుతోందని బాధితులు కోలా హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమపై చొరవ చూపాలని కోరారు. నాటి ఘటనలో తమపై విచక్షణారహితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఐపీఎస్ అధికారి విశ్వజిత్ కంపాటి, ఎస్ఐ రవీందర్తో పాటు ఇతర పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కోలా హరీష్ నేరెళ్ల బాధితునే. నేరెళ్ల సంఘటన జరిగి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంది. 10 సంవత్సరాల కాలం నుంచి మేము నిర్విరామంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. మాకు జరిగిన అన్యాయం పైన మాకు జరిగిన అన్యాయం మాదిరిగానే తమిళనాడులో తండ్రి కొడుకుని ఇద్దరిని లాకప్ డెత్ చేసి పోలీసులు చంపిన విషయాన్ని మనం అందరం చూసిన విషయమే, మనకు అందరికి తెలిసిన విషయమే. ఆ లాకప్ డెత్ కేసు విషయంలో అక్కడున్న గౌరవ న్యాయస్థానం 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే తప్పు చేసినోడు ఎంతటి వాడైనా చట్టం నుంచి తప్పించుకోవడానికి వీలు లేదనే విధంగా ఈ తీర్పు ఏదైతే ఉందో మాలాంటి బాధితులకు చాలా ధైర్యాన్ని చేకూరుస్తుంది. ఆ తీర్పు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. వీళ్ళు పోలీసు అనే ఒక ముసుగులో చేసే అరాచకాలు మామూలుగా ఉండవు. ఎందుకంటే స్వయంగా మేమే తెలంగాణలో మేమే అనుభవించినాము. విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్, ఇతర పోలీస్ సిబ్బంది, ఒక 25 మంది పోలీస్ సిబ్బంది సేమ్ ఆ మాదిరిగానే మాపై అక్రమంగా మమ్మల్ని ఎత్తుకువెళ్ళి ఒక నిరంతర ప్రదేశంలో ఎవరుండని ప్రదేశంలో మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి మా అంగాల కరెంట్ షాక్ పెట్టడము, రోకల్ బండలు ఎక్కేయడము, రాకెట్లు వేయడము, బీర్ సీసాలు పెట్టడము, నరక యాతను చూపించి మమ్మల్ని జీవచవంలా ఉండే విధంగా చేశారు. మాపై దాడి చేసిన ఎవరైతే విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్, ఇతర పోలీస్ సిబ్బంది పైన కూడా ఇక్కడున్న గౌరవ న్యాయస్థానం పైన కూడా మాకు నమ్మకం ఉంది. తప్పకుండా తమిళనాడులో వచ్చిన తీర్పే మా కేసులో కూడా వస్తుందని మేము ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాము. ఇక్కడున్న గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు స్వయంగా మొన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. నేరెళ్ల కేసులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే బాధ్యులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారో విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ పైన, ఎస్ఐ రవీందర్ పైన, సంతోష్రావు పైన తప్పకుండా సిబిఐకి కేసు అప్పచెప్పి న్యాయం చేస్తాం, బాధ్యుల కండగా నిలబడతామని మాట ఇచ్చారు. వారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట వారు మాకు కంపల్సరీ మాకు అండగా ఉండి బాధితుల పక్షాన మాకు అండగా నిలబడి